హలో నమస్తే భారతీస్ కిచెన్కి స్వాగతం. TeluguOne ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్గా మన కిచెన్లో గులాబ్ పూలు తయారు చేసుకుంటున్నాం. మరి వాటిని ఎలా చేయాలో చూద్దాం రండి. కారం గులాబ్ పూలకు కావలసిన పదార్థాలు: శనగపిండి, వరిపిండి, కారం, నువ్వులు, సో వ్యూయర్స్, హాట్ గులాబ్ పూలు తయారు చేయడానికి ముఖ్యంగా మన దగ్గర ఉండాల్సిన స్టెప్ 1 ఏంటంటే ఇలాంటి గులాబ్ పువ్వుల చట్రం. ఇది బజార్లో దొరుకుతుంది. ఈ చట్రాన్ని కాగే నూనెలో, మన నూనె ఆల్రెడీ వేడిగా ఉంది, అది సిమ్లో పెట్టుకుని ఈ చట్రం ఎప్పుడు ఇది నూనెలో ఉండాలి. ఆ విధంగా చూసుకుంటూ మనం దీన్ని రెడీగా ఉంచుకున్నాం. మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, ఏ నిష్పత్తిలో మనం కలుపుకోవాలి అనుకుంటే మన భారతీస్ కిచెన్లో కొద్దిగానే వరిపిండిని, ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఆర్గానిక్ వరిపిండి కాబట్టి ఇది టాప్ హెడెడ్ తీసుకుంటే కనుక లెవెల్ హెడెడ్ శనగపిండి తీసుకోవాలి. దాన్ని ఈ కన్సిస్టెన్సీలో మన బజ్జీ పిండిలాగా ఇలా ఫ్లోగా ఉండేలాగా ఇందులో శనగపిండి కలిపి మనం ఉప్పు, కారం కూడా ఇందులో వేసి, ఇష్టమైన వాళ్ళు వాము కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఇంగువను కూడా ఇందులో జోడించాను. ఆ ఫ్లేవర్స్ ఇష్టమైతే అవన్నీ కలిపి ఈ పిండిలో మనం వేసుకోవాలి. ఇది కాగడాన్ని బట్టి మనకి ఈ గులాబీ పువ్వుని నూనెలో వదిలినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈ విధంగా ముంచి దీన్ని వేడివేడి నూనెలో వేయాలి. ఇదేంటంటే ఈ గులాబ్ పూల గొట్టాన్ని మనం శనగపిండిలో పూర్తిగా ముంచకూడదు. పూర్తిగా ముంచకపోతే కనుక అది అంచులమ్మట చక్కగా మనకి ఇలా పువ్వు విడడానికి ఈజీగా ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ పువ్వులు చేసే కొలది కూడా మనం ఇలాంటి ఫోర్క్ కానీ చాకు కానీ సాయం లేకుండానే మనం ఒక్కొక్కటిగా పువ్వుల్ని నూనెలో వదలచ్చు. మరోసారి చూపిస్తాను. ఇలా ఈ విధంగా గులాబ్ పూల గొట్టాన్ని 3/4 భాగం వరకు మనం పిండిలో ముంచి దాన్ని నూనెలో ఇలా వదలాలి. సో ఈ విధంగా పువ్వు చక్కగా మనకి ఈ చట్రం నుంచి అలా నూనెలోకి దిగిపోతుంది. పిండిని కొంచెం గట్టిగా కలుపుకుని కొద్ది కొద్దిగా పల్చని చేసుకుంటూ కూడా మనం ఈ పువ్వుల్ని తయారు చేసుకోవచ్చు. సో ఎంతో ఈజీగా మనం ఆ చిన్న టెక్నిక్ ఏంటంటే గులాబ్ పూల చట్రం ఎప్పుడు నూనెలోనే ఉండాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన పిండిలో ముంచేటప్పుడు కూడా అది పూర్తిగా మునిగిపోకుండా 3/4 వరకే మనం 3/4 భాగాన్నే మనం పిండిలో ముంచే విధంగా చూసుకోవాలి. వీటిని తీపి గులాబ్ పువ్వులు అని ఎగ్ వేసి మైదాతోటి చక్కెరతోటి కూడా తయారు చేస్తారు. మనం కరకరల విభాగంలో ఉన్నాం కాబట్టి హాట్గా ఉండే చక్కని గులాబ్ పూలు మనం తయారు చేసుకుంటున్నాం. సో ఇదిగోండి వ్యూయర్స్, చక్కన షేప్ ఉన్న కరకరలాడే కమ్మని గులాబీ పూలు రెడీ అయిపోయాయి. మనం దీన్ని బజ్జీ పిండిలా కలుపుకున్నాము. అదేవిధంగా ఆ గులాబీ పూల యొక్క గొట్టాన్ని మనం ఎప్పుడూ నూనెలోనే ఉంచుతూ ఒక్కసారి మన పిండిలో ముంచుకుని, అది కూడా మనం 3/4 వరకే ముంచాలని చెప్పుకున్నాం. వెంటనే ఆ కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా మనం చాకుతో కానీ, ఎందుకంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా చెయ్యం కాబట్టి అంత ప్రాక్టీస్ ఉండదు కాబట్టి కొంచెం చాకుతో కానీ లేదా ఆ నూనెలో ఉండగానే ఒక ఫోర్క్ అంచు నుంచి దాన్ని కిందకి వదిలేలాగా చూస్తే కనుక ఈ నూనె కాగే కొలది, అలాగే ఆ చట్రం ఆ నూనెలో కాగే కొలది చాలా తొందరగా మనకి పువ్వులు జారుతూ ఉండడం మనం గమనిస్తాము. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ తోటి ఇలా పండగలు మన సాంప్రదాయాలకి ప్రతీకలు. మన పిండి వంటలు చేసుకుని మనం మన ఇంట్లో వాళ్ళందరికీ కమ్మకమ్మని రుచులని అందించటానికి మనకి చాలా ఉపయోగిస్తాయి. కాబట్టి చక్కగా మీ కిచెన్లో కూడా ఇలాంటి కమ్మకమ్మని గులాబీలు చాలా ఈజీగా చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా.
మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.